తినే నా మొదటి భార్య, నువ్వు నా రెండో భార్య. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా ఫస్ట్ వైఫ్ అని చెప్పింది ఈ బాల్నే. సత్యన్, గుప్తా సార్ గారితో నీకు గొడవేంటి? జీవితం ఏమీ ఆట కాదు సార్, కొన్ని విషయాలు అనుభవించే తీరాలి. గుప్తా సారు నీకు సుపీరియర్ ఆఫీసర్. తర్వాత పోలీసులు ఇటువంటివి ఓసీ ట్రిప్స్ అంతా సహజమే కదా, నువ్వు దాన్ని చూసి చూడనట్లు ఉండు. ఆట చూస్తాననే పేరుతో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడానికి క్యాప్టెన్ సైన్ కావాలి, అది నేను చెయ్యను సార్. వదిలిపారాయ్యా సార్. మిజోరాంకి ఆయన ఫుట్బాల్ చూడడానికి రాలేదు, భార్యతో ఎంజాయ్ చేయడానికి పోలీసు వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఏంటి వింటే పర్వాలేదు సార్. ఇలాంటి ప్లేయర్ అనే పేరుతో టూర్ వెళ్ళడానికి నేను ఖచ్చితంగా అనుమతించాను సార్. నీకేమైనా మెంటలా? ఇది పోలీసులు జరగడం ఫస్ట్ కాదుగా సార్. మా నాన్న కూడా పోలీసే సార్. ఆ భోజనం తినే నేను కూడా పెరిగాను, అందుకే నాకు పొగరు ఎక్కువ. ఇంకా డబ్బులు ఎక్కువైతే నాకు ఇవ్వండి, మన కోచ్కి కొత్తగా ఒక ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాం. నేను చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు మొహమ్మదన్ స్పోర్ట్ టీం ఆడటానికి కలకట్టా వెళ్ళావు కదా, దాని ఎంక్వైరీ వచ్చింది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సీఎంని కలిసి కొంచెం డిఫెన్స్ చెయ్యి. డిఫెన్స్ అంతా గ్రౌండ్లోనే సార్, గ్రౌండ్ బయట ఎలా ఆడాలో నాకు తెలియదు సార్. అరే బాబు, నువ్వు సీఎం గారితో ఒక మాట చెప్పుంచరా? ఎందుకు చెప్పాలి సార్? ఆటలో నేను ఎప్పుడు సరిగ్గానే ఉంటాను, ఆట లేదంటే నేను లేను. అది ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. నేను చెప్పినవన్నీ వెంటనే రెడీ చేయి. ఇది పట్టుకోండి సార్, అంతా రెడీగా ఉన్నాయి సార్. ఓకే సార్. సార్ కనిపించాయా స్టార్స్? వీటిని గవర్నమెంట్ మనకిస్తుంది ఫర్ సర్వీస్ అండ్ కరేజ్. ఒక విషయం చెప్పనా, ఇవి నాకు ఫ్రీగా దొరకలేదు, కష్టపడి చదివి సంపాదించాను. మెదడుంటేనే ఇవి దొరుకుతాయి. సో కెప్టెన్, ఎప్పుడు ఆటం మాత్రమే కాదు, మీరు కొంచెం సర్వీస్ చేయాలి. గవర్నమెంట్ మీకు జీతం ఇస్తోంది కదా. కెప్టెన్ సర్వీస్ ఎబిలిటీని ఈ డిపార్ట్మెంట్ బాగా తెలుసుకొని మొదలు పెడదామా? సార్ సార్, సత్యన్ ఇండియాకి ఒక మంచి ప్లేయర్ సార్. పోలీసులకి బాగా నచ్చిన ప్లేయరు. ఏపీకి స్ప్రైట్ సార్. ఇటువంటి పనిష్మెంట్ ఇవ్వటానికి మీరు తప్పుగా అనుకోనంటే ఇది ఎక్కువే సార్. సార్, సత్యన్ ఆడినందువల్లే ఈ పని దొరికింది. వాడు పని కోసం ఆడలేదు సార్. స్పోర్ట్స్ ప్లేయర్స్కి పని ఇవ్వడం అనేది మిగతా వాళ్ళ గొప్పతనం కాదు సార్, అది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే గౌరవం. సారీ సార్. ఐఎమ్ సారీ సార్. రాజశేఖర్ సార్, వాడికి చెప్పు, ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. వాడి ప్రమోషన్ ఎవరి కాళ్ళైనా పట్టుకుని నా మనసుని మార్చమని చెప్పు, లేదంటే వాడి లాస్ట్ విసిల్ నేను కొడతాను. ముఖం కనిపించేటట్టు బాగా తుడవండి. కమ్. ఏమండోయ్ కెప్టెన్,
ఓయ్ సరిగ్గా చూడు. వైట్, ఇలా ఉండాలి ఆ బాత్రూమ్. అప్పుడే క్లీన్ సర్టిఫికెట్ ఇస్తాను. చెప్పింది అర్థమైందా? ఆ? సార్ ఏమైంది? సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నేను తీసుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు కల్కటాకు వస్తున్నాను. నన్ను వచ్చి పికప్ చేసుకోండి. రేపటికల్లా వచ్చేస్తాను సార్. सारे తాగండి, తాగేసి ఈరోజైనా పడుకోండి. ఇలా ప్రతిరోజు పడుకోకుండా ఉంటే అది మంచిది కాదండి. నాకు భయంగా ఉంది. нечто странное сотворить. నొప్పిగా ఉందా? అవును, నొప్పిగా ఉంది. కాసేపు అలా పడుకోండి. నేను పడుకుంటానే. నన్ను 1:30కి లేపుతావా? 2ంటికి ఫ్రాన్స్ మ్యాచ్ ఉంది, అది మిస్ చేయలేనే. ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ బాగా పడుకోవాలన్నారు. 1:30కి లేపితే చాలు, నేను లేస్తాను. లేకపోతే బెడ్కి వచ్చి పడుకోండి. కరెక్ట్ టైంకి నిద్ర లేపుతాను. వద్దు, నేను ఇక్కడే పడుకుంటాను. అదే సరిగ్గా ఉంటుంది.